దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి ఒక దినం మళ్ళీ సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను సాక్ష్యం అంటే పెద్ద పెద్ద వాళ్ళ సాక్ష్యాలు అయితే వింటారు, కానీ నేను సాక్ష్యం పెడితే ఎవరు చూస్తారులే ఎందుకు పెట్టడం అనుకున్నాను. కానీ సాక్ష్యం అనేది దేవుని నామాన్ని మహింపరుస్తుంది కాబట్టి దేవుని మహింపరచడానికి, అలాగే ఎవరైనా అందరూ కూడా ఆశీర్వదింపబడడానికే నేను ఈ సాక్ష్యం పంచుకుంటున్నాను. మార్కు సువార్త 16:15 మనం చూస్తే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని సర్వ జనాంగంతో కూడా ఆయన చెప్తున్నారు కదా. దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి దేవుని పరిశుద్ధ వాక్యం ద్వారా చెప్తున్నట్లు సువార్త ప్రకటించడం మనలో ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ సువార్త ప్రకటన మనం అనేక రకాలుగా చేయొచ్చు. కొంతమంది దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు, అలాగే బైబిల్లోని సత్యాలను మనము వాక్యాలను అనేక మందికి పంచుకోవడం, అలాగే సాక్ష్యం చెప్పడం కూడా. నాకు కూడా దేవుని ఎలాగైనా దేవుని పరిచయం చేయాలి, దేవుని సేవ చేయాలి, ఏ విధంగా అయినా ఏదో ఒక రూపంలోనే చేయాలని నాకు ఆశ ఉండేది. కానీ నాకు అంత బైబిల్ జ్ఞానము లేదు, నాకు మాట్లాడడం కూడా రాదు. ఎలాగ అనుకునేదాన్ని, బాధపడేదాన్ని. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మందిరాల్లో సాక్ష్యం చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుని సాక్ష్యం చెప్పుకున్నప్పుడు, అలాగే యూట్యూబ్లో ఇలాగా సాక్ష్యాలు పంచుకున్నప్పుడు నాకు ఎంతో నెమ్మది వచ్చేది. ఎందుకంటే సాక్ష్యం చెప్పడం కూడా సువార్త ప్రకటించడమే అని దేవుడే నాకు అర్థమయ్యేలా చేశారు. నిజంగా దేవుడు మనకి చేసిన అనేక మేలు, అద్భుత కార్యాలు కూడా మనం ఒకరితో పంచుకోవడం ద్వారా దేవుని నామాన్ని మహింపరచబడుతుంది. అలాగే మనం సువార్త చెప్పినట్లు కూడా అవుతుంది. అనేక మంది ఆశీర్వదింపబడతారు, మనం కూడా ఎన్నో ఫలాలు పొందుకుంటాము. అలాగే మీలో కూడా ఎవరైనా సువార్త భారం కలిగి ఉంటే మీరు ఇలా చేయొచ్చు. మీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు, మనం పుట్టక ముందు నుంచి కూడా, పిండంగా రూపింపబడక ముందు నుంచి కూడా దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు, మన పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. చెప్పుకోవడానికి గొప్పగా వేల కోట్ల సాక్ష్యాలు మనకుంటాయి. నేను అందుకే చెప్తాను, నా జీవితం అంతా ఒక సాక్ష్యమే. నా యూట్యూబ్ ఛానల్లో కూడా ట్యాగ్ లైన్ అలాగే పెట్టుకున్నా, నా జీవితం అంతా ఒక సాక్ష్యమే. అలా చెప్పుకోవడం కూడా నాకు ఎంతో ఇష్టం. నా దేవుని మీద అతిశయంతో నేను చెప్తున్నా. దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. నా పేరు హారిక. నేను పుట్టుకతోనే క్రైస్తవురాలని. నా తల్లి నన్ను ఎంతో విశ్వాసంలో పెంచడానికి చిన్నప్పటి నుంచి కూడా ప్రయత్నించేది. ఆమె కూడా మంచిగా ప్రార్థన చేసేది. మనల్ని ఎవరినైనా కానీ దేవుని తర్వాత ఆత్మీయతలో కానీ మంచి నడవడికలో నడిపించేది తల్లి మాత్రమే. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో సినిమా పిచ్చి ఉండేదన్నమాట. ఆదివారం వస్తే ఇంకా ఆ రోజు చక్కగా రెడీ అయ్యి కూర్చొని సినిమాలు చూడాలనే ఆశ ఉండేది. చాలా ఇష్టము సినిమాలు, సీరియళ్ళు, యాక్టింగ్, డ్యాన్సులు, పాటలు, ఆ సినిమా పాటలు. అవి కూడా కొన్ని బుక్స్ తెచ్చుకొని సినిమా పాటలను రాసుకొని పాడుకుంటూ నేర్చుకుంటూ ఉండేదాన్ని. అంత ఇష్టము, చాలా ఇష్టము. ఒక పక్క మా తల్లిగారేమో సండే స్కూల్కి పంపించాలని చూసేది. ఆదివారం వస్తే సండే స్కూల్కి పంపించేది. నాకు ఇష్టం ఉండేది కాదు, కానీ బలవంతంగా రెడీ చేసి సండే స్కూల్కి పంపించేది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కంఠత వాక్యాలు మనకు నేర్పిస్తుంటాం కదా. ఆ కంఠత వాక్యాలు వాళ్ళు చెప్పినప్పుడు మనం ఎట్లయినా అక్కడ సండే స్కూల్లో ఉంటాం కాబట్టి మనం ధ్యానం చేస్తుంటాము, అవి నేర్చుకుంటూ ఉంటాము. నెక్స్ట్ వీక్ వాళ్ళకి మనం అప్పచెప్పాలి కాబట్టి అవి నేర్చుకుంటూ ఉండేదాన్ని. అలాగా నా జీవితంలో, నా హృదయంలో కొన్ని వాక్యాలు అలా నాటబడ్డాయి. బలవంతంగా దేవుడు అలా నా జీవితంలో నాటాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అలాగే క్రిస్మస్కే కానీ కొన్ని ప్రోగ్రామ్స్కి, సండే స్కూల్లో స్కిట్స్, పాటలు, డాన్సులు వేయిస్తారు కాబట్టి అందుకు కూడా నేను ఇంట్రెస్ట్గా సండే స్కూల్కి వెళ్ళడం తర్వాత స్టార్ట్ అయింది. అయితే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎంత బలవంతంగా అయినా కానీ మన పిల్లలకి మనం వాక్యాలు వాళ్ళ హృదయంలోకి వెళ్ళేలాగా, వాళ్ళ చెవుల్లోకి వెళ్ళేలాగా చేస్తే అది వాళ్ళ జీవితాలని ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రభావితం చేస్తాయి. అది నా సొంత ఎక్స్పీరియన్స్, నా జీవితంలో అది నేను అనుభవిస్తున్నాను. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అందుకే నేను మా పిల్లలకు కూడా ప్రతిరోజు సాయంత్రం కూర్చోబెట్టి ఒక పాట, ఒక వాక్యము వాళ్ళతో చెప్పిస్తాను. ఎందుకంటే మన బాలుని హృదయంలో మనం చిన్నప్పటి నుంచే కూడా వాళ్ళ హృదయాల్లో ఖచ్చితంగా దేవుని వాక్యాలు, మర్మాలు నాటించాలి. లేకపోతే అది మనకి పిల్లల నాశనానికి, పిల్లలు తప్పుదారి పట్టడానికి దారితీస్తాయి. బీటెక్ వరకు కూడా నాకు లోకంలో ఉన్నవంటేనే ఎక్కువ ఇష్టం. ఎక్కువ ఫ్రెండ్స్, ఎక్కువ వాళ్ళతో అంటే హోటల్స్కి, రెస్టారెంట్స్కి తిరగడం, బయట ఎక్కువ షాపింగ్లు చేయడం, ఇలాంటివి ఎన్నో ఇష్టం.
నాకు కానీ నా ఈ బైబిల్ చదవడం అనేది, అలాగే దేవుని సన్నిధిలో గడపడము ఇట్లాంటివి ఎక్కువ ఇష్టం ఉండేది కాదు. ఎక్కువ లోకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని. కానీ ఈ బైబిల్ వాక్యాలు నా హృదయంలో నాటుకోవడం ఎట్లా ప్రభావితం చేశాయంటే, నేను అప్పుడప్పుడు కొన్ని కొన్ని పెద్ద పెద్ద చార్ట్స్ తెచ్చుకొని పెద్ద అక్షరాలతో బైబిల్ వాక్యాలు రాసేదాన్ని అనమాట. అలాగే నా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళేమో అందరికీ దేవుడు కన్నా తల్లిదండ్రులు గొప్ప అంటే, నేను మాత్రం దేవుడే గొప్ప అని వాళ్ళతో వాదిస్తుండేదాన్ని. అలా కొన్ని కొన్ని నా క్రియల ద్వారా దేవుడు ఆయన 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 మీద ఉన్న ప్రేమను, భక్తిని నా హృదయంలో కూడా ఉన్నట్లు ఆయన అందరూ చూసేలా చేశాడు. అది నాకు తెలియదు అప్పుడు. అది క్యాలెండర్స్లో కూడా ప్రతిరోజు ఎన్నిసార్లు, ఒక 10 సార్లు బయటకు వెళ్తే 10 సార్లు క్యాలెండర్ అదేదో ఆచారంలాగా వాక్యం చదువుకొనే వెళ్ళేదాన్ని. వాక్యం పాదములకు దీపము, నీకు క్షేమం ఇస్తుందని చిన్నప్పుడు చెప్తున్న వాక్యము అది గుర్తుండడం వల్ల సరే అని అట్లా వాక్యం చదువుకుంటూ వెళ్ళేదాన్ని. అలాగా నన్ను చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ హేళన చేస్తూ ఉండేవాళ్ళు, నీ పిచ్చి భక్తి ఏంటి అని. అలాగే అలా పెరుగుతూ వచ్చి, అలాగే బీటెక్ అయిపోయాక సివిల్స్ కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాను. దేవుని కృప వలన అది కోచింగ్ తీసుకుంటూ నేను సరే బ్యాంక్ ఎగ్జామ్స్ పడినాయి అని చెప్పేసి బ్యాంక్ ఎగ్జామ్స్ రాసినప్పుడు సెకండ్ అటెంప్ట్లో నాకు దేవుని కృప వలన, మహాకృప వలన జాబ్ వచ్చింది. అయితే అది ఎగ్జామ్ అయితే చాలా కష్టంగా ఇచ్చారు. అది కేవలం దేవుని కృప వల్లనే, దేవుడు ఇవ్వాలన్న ఆయనను ఆశ్రయించాలని ఆయన కృప, ఆయన చిత్తమైంది కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది. నా సొంత జ్ఞానం ఏది పనికి రాలేదు అక్కడ. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. అయితే అక్కడ నేను కోచింగ్ తీసుకునేటప్పుడు మాత్రం నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ప్రార్థన చేసేది. నేను కూడా చేయాలని చెప్పి పోటీతో నేను కూడా ఉదయం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి 1 గంట